నా వెనకమాలుండే అత్యవస ప్రజానీకానికి నాకు చెప్పొచ్చేది ఏంటంటే మీ అందరి కోసం నేను ఏమైనా చేస్తాను లేదంటే చేస్తాను. జిందాబాద్. పోరాటంలో పోయేదేం లేదు, గోచి తప్ప. ఈ పగటిపూట మీకేం తాగించలేను, కప్పు టీ తప్ప. తప్పట్లు రాత్రికి మందుందా? అయితే ఓకే. ఇదిగా మల్లికా సర్బత్ మొత్తం 5 టీలు అర్జెంట్, 4 ఆర్డినరీ. వీళ్ళకి టైం లేదు. 1 పెసలు. నాకు ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళిపోవాలా. చూడు, పాలు చిక్కగుండాలా, టీ చక్కగుండాలా. కావాలంటే ఒక లవంగ మొగ్గ ఎక్కువ వేసుకో. ఏ పిల్లి మొగ్గేసుకోద్దా? ముద్దిచ్చే పిల్లవే, పిల్ల మొగ్గ వేసుకో. ఒరే చంటి, నువ్వు మాలి చేసుకో. చూడు, వీళ్ళు టీ ఎక్కడేసుకో, నా టీ అక్కడేసుకో. ఏం ఫేస్ కట్టరా బాబు, కదలక ఫేస్ కట్ అయిపోద్ది. ఒరే చంటి, అర్జెంట్, టైం లేదు. టైం నీకు లేదు, నాకుంది. 7:30. జోకలేక ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళాలా. దాన్ని నొట్టుకోవడానికి గోదావరి ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ ఏసీలో హైదరాబాద్ వెళ్ళాలా. దాన్ని నొట్టుకోవడానికి రాజమండ్రికి టాటా సుమోలో వెళ్ళాలి. ముందు నువ్వు బోరు కొడతావు, కానీ తర్వాత చాలా హ్యాపీగా ఉంటది. థ్యాంక్స్. తర్వాత అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయాక నువ్వు వెళ్ళు. నువ్వురా, నువ్వు ఉండరా. కూర్చోరా బాబు, నాకు ఢిల్లీ ఫ్లైట్ టైం అయిపోతుంది. నిన్ను కాదని పిల్లి పెంటకి చేస్తున్నానంటే అర్థం ఏంటి? కాబోయే మినిస్టర్ నన్ను కాదు, నిన్ను తొందరగా అంపేస్తే ఈ పెంట కంపు తప్పుద్ది. టీ కొట్టు, నాకు టీ కొట్టు. నేను కొట్టమన్నది కన్ను కాదు, టీ. ఇంత పోటుగా నేను అక్కడ ఉండగా అది నీకు కన్ను కొట్టిందా? ఏ, నీకు కన్ను కొట్టిందా? ఇదిగో అల్లం టీలో పట్టిక బెల్లం వేసి ఏలక్కాయలు సితగొట్టి చేసి తెత్తాను. పాలు పెసలు, గుమ్మ పాలు. అంతేనా? ఏం చేస్తున్నావు నువ్వు? మసాజ్. ఎవరికి? నాకా దానికా? నేను అలాగే వెళ్ళొస్తాను, బేరాలు పోతాయి. మంచిది, మరి నువ్వు అలాగే వెళ్ళిరా. వెళ్ళరా, రాత్రికి వచ్చేస్తాను. ఏంటి? ఇప్పుడు ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళి రాత్రికి వచ్చేస్తానని చెప్తాను. నొక్కించాలు, ఢిల్లీ టైం అయింది, వస్తాను. అరే చంటే, ఇప్పుడైనా గీస్తావా గీవా? ఎరా, నీ కొడుకు పెళ్లికి సన్నాయుది 1 ఏడాది అయింది. బాకీ తీర్చావా నువ్వు? నిన్నేమన్నా తొందర పెట్టానా నేను? నువ్వు ఉండరా బాబు, మొన్నే కూతురు పెళ్లి కుదిరింది. బ్యాంక్ వెళ్తున్నా లోన్ కోసం, వచ్చినాక ఇస్తాలే. రారేరా బ్యాంక్, రాణికి అసలు రేణుకా రాణి బ్యాంకే కదా. అవును. వెళ్ళండి వెళ్ళండి, ఊరందరూ ఆవిడ దగ్గర అప్పులు చేసి నిండా కష్టాల్లో మునిగిపోండి, ఆవిడ మాత్రం సుఖాల్లో తేలిపో. రే జల్దీ వచ్చి. స్మాల్ డిస్కషన్ అన్న. రావే, ఇడుకో ఉంది. నువ్వు ఎప్పుడు ఇచ్చాలి? ఏసీ వేసావా? నైట్కి మిస్ కాల్ ఇస్తాను, చేయి. ఓకేనా? వెళ్ళిపోయిపో. ఎవరాడు? లవరా? అవును, సుబ్బరావు గారు అమ్మాయి కదా. నీ బాబుతో చెప్పనా? దా ముందు పెట్టు. పెట్టు. వన్ మినిట్. నువ్వా? ఏంటి మీ ఫ్రెండ్కి సెక్యూరిటీయా? చెయ్యి. ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట. ఫ్రెండ్ మాత్రం బాగా హెల్ప్ చేస్తామే, మాకు మాత్రం కోఆపరేట్ చేయవు. రేపు ఎన్ని గంటలు డ్రాప్ చేస్తాడు? చూసేందుకు కోఆపరేషన్. దా కూర్చో కూర్చో. ఏ ప్రమీల, మీ ఫ్రెండ్ మళ్ళీ కోఆపరేట్ చేయట్లేదు. చీని మంచి కిస్మిస్ చేసుకున్నాం కదా. మీ ఫ్రెండ్ చూడే రోజుకి ఎలా డెవలప్ అవుతుందో. నేను థియేటర్ ఇవ్వాలి, ఏటీఎం రేపు నేర్చుకోవే. రైట్ రారా సార్. ఎవర్రా అమ్మాయి? షీజ్ మై సిస్టర్. ఇన్లా సిస్టర్ సార్. ఏయ్ సిస్టర్, ఇన్లా సిస్టర్. సార్ సిస్టర్ అయితే ఎంత, సిస్టర్లో అయితే ఎంత సార్? సిస్టర్ అయితే ఏం లేదు, సిస్టర్ ఇన్లో అయితే 500. తీసుకోండి. బిడ్డ, నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని.
డబ్బులు తీసుకున్నా వదులుతానని గ్యారంటీ లేదు. నీ టైం బాగుందిరా పో. నమస్తే ఆంటీ. అంకుల్ని కళ్ళద్దాలు పెట్టుకున్నాయినా సరే. నమస్తే ఆంటీ. పెట్టుకున్నా కూడా ఆంటీయేనా? నేను ఈసారి నమస్తే పెట్టింది ఆంటీకే. ఐసి గోపి ఉన్నాడా ఆంటీ? నేను ఇంత నీరసంగా ఉన్నాను అంటే వాడు ఇంట్లో ఉన్నాడనే కదమ్మా అర్థం. ఏం చేస్తున్నానండి? బాగా ఆకలిగా ఉందని అరగంట నా బుర్ర తిని ఇప్పుడు ఇంటర్నెట్లోకి వెళ్ళి ప్రపంచంలో వాడి అందానికి సరిపడా అమ్మాయిల ఫోటోల మీద రీసెర్చ్ చేస్తున్నాడు. నేను పైకి వెళ్ళొచ్చండి? బలికి మేకే సిద్ధం అయితే కాదనడానికి మేమెవరన్నాయినా? హాయ్ గోపి. రారా బుడ్డి బాలరాజు. ఏం చేస్తున్నావు? అమ్మాయిలకు మార్కులు వేస్తున్నాను. ఈ అమ్మాయికి ఎత్తేసావు? 23.5. మరి ఈ అమ్మాయికి? 14.5. అంటే ఇంతవరకు ఎవరికి 100 మార్కులు వెళ్ళేదా? నేను ఐశ్వర్య రాయ్కి 33.5 వేసాను. రే గోపి, ఇవాళ నాకు పెళ్లి చూపులు రా. ఎవరా దురదృష్టవంతరాలు? పేరు లక్ష్మి. పేరుకు 50 మార్కులు వేయచ్చు. ఫేస్ చూసి ఎన్ని మార్కులు వేయచ్చో కొంచెం చూసి చెప్పరా. నేనా? నాకేమో ఇది మొదటిది. నువ్వేమో పెళ్లి చూపుల్లోనే షష్టి పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించావు. నాకు తోడుగా ఉంటావని తీసుకెళ్దామని వచ్చా. సర్లే, నీకు అంత ముచ్చటకుంటే వెళ్దాం పద. బాలరాజు. బాలరాజు నమస్తే. నమస్తే కీర్తి. నమస్తే. మా ఆవిడ లక్ష్మికి పెద్దొదిన. మా తమ్ముడు మరదలు. నమస్కారం. మా పెద్ద చెల్లి బావగారు. అందగత్తలంతా ఒకే చోట ఉన్నారు. ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకుంటా. ప్లీజ్ కమ్, హ్యావ్ ఏ సీట్. బాలు, కలచోడు తీస్తే కనిపిస్తుందిగా. తీయకపోతే నీ కనపడదన్న విషయం అమ్మాయి కనిపెట్టేస్తుంది. అందుకే నిన్ను తోడుగా తెచ్చుకున్నా. స్వీట్ వద్దండి. షుగరా? పోనీ హాట్ తీసుకోండి. హాట్ అస్సలు వద్దండి. అల్సరా? రేయ్, ఏదైనా అడుగు. టైం ఎంత అండి? అదేం అడగటంరా, అడుక్కు తినేవాళ్ళలాగా. ఈసారి బాగా అడుగుతాను. ధవళేశ్వరంలో ఫస్ట్ బ్రిడ్జ్ కట్టింది ఎవరండి? బాగా అడిగారా? ఇది ఇంటర్వ్యూ కాదు, నీ ఇంటర్వ్యూ. అందుకే కదరా నేను తోడుగా తెచ్చుకున్నాను. నా బదులు నువ్వు అడుగు. మా చెల్లయ్యని చెప్పడం కాదు కానీ లక్ష్మి అద్భుతంగా పాటలు పాడుతుంది. డాన్స్ ఇంకా బాగా చేస్తుంది. మా మరదలు వంట అదరగొట్టేస్తుంది. అయితే ఇంకెందుకు కలిసి వెంటనే ఒకే చెప్పానా? నేను ఎవరిని? మగాడివి. మంచితనంతో ఇమీడియట్గా నువ్వు ఓకే చెప్పినా నీకు మగతనం లేదనుకుంటారు. అందుకే కదా నేను తోడుగా తెచ్చుకున్నాను. రాత్రి బాగా ఆలోచించుకుని SMS చేస్తానని చెప్పు. మీ సెల్ నెంబర్ ఎంతండి? ముందు కళ్ళద్దాలు పెట్టుకుని నన్ను కరెక్ట్ గా చూడండి. అదేంట్రా, నీ కలచోడు పెట్టుకోకపోతే సరిగ్గా కనపడదా? అదేలిగా నాకే తెలియని నిజాన్ని మీరు 10 నిమిషాలు భలే కనిపెట్టేశారండి. యూర్ టూ ఇంటెలిజెంట్ అండి. రారా వెళ్దాం. లక్ష్మి గారు నమస్కారం. ఏంటి ఎగేసుకొస్తున్నావు? స్పీచ్ ఇద్దామనా? అవును సార్, ప్రజలు నాకు మీరు ఇచ్చారు కదా సార్, కనీసం స్పీచ్ అన్నా. ఐఎమ్ ఏ గ్రేట్ ప్రిన్సిపాల్ అండ్ యు ఆర్ టుంబ్రీ లెక్చరర్. బీ ఇన్ యువర్ లిమిట్స్. అండర్స్టాండ్? అర్థమైంది సార్. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు. తెలుగు? అవును సార్. ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ ఏంటయ్యా? ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. ఓ పని చేయవా, నా స్పీచ్ అయ్యాక నీ స్పీచ్ కానిచ్చుకో. అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్? సార్ ఓ పని చేద్దాం సార్, మీరు ఆంగ్లంలో ప్రసంగించండి, నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను. ఆంధ్రీకరించటం కాదు, అనువదించటం. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో, నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు వస్తున్నాడు. అబ్బాయి వస్తున్నాడు.
మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు. మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో, మీరు కాదు. నాట్ నో, నో కాదు కాదు కాదు. ఇట్స్ నాట్ ఎన్ఓ నో, KNOW నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నాద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కాలేశారు. షట్ అప్. నోరు మూయండి. నాట్ దమ్ యు. మీరు కాదు నీవు. నాట్ మీ యు. నేను కాదు నీవు. ఓకే ఓకే, కాంప్రమైజ్. సరే సరే సంధి. ద హోల్ కాలేజీలో బొక్కబడింది. నాట్ హోల్, హోల్. బొక్క కాదు బొక్క. మిస్టర్ మన్యం. గౌరవనీయులైన మన్యం గారు అంటే నేనన్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవం. హోల్ కాలేజా? బొక్కలో కాలేజే. ఐ యామ్ రిజైనింగ్. అయితే నేనే ప్రిన్సిపాల్. నేను రిజైన్ చేసిన కాలేజీ కాదు, స్టేజ్కి. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపాల్ గారు దయతో తమ ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు. లేదే బాబు, నేను ఇంకా మాట్లాడాలి. తాలియా, తాలియా, కుదురుకుంటాడు, తాలియా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఏం ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? నీకు ఏది కావాలో అదే చేద్దాం. లైట్స్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.